అందరికీ నమస్తే, వెల్కమ్ టు టీవీ. ఎన్నో అంతు చిక్కని ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మన ముందు శివ సాధువులు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారండి? ధర్మ పర్యవేక్షణలో తిరుగుతూనే ఉన్నాము ఈ కాలగర్భంలో. గురుగారు, ఆధునిక కాలంలో ఇప్పుడు మామూలుగా గుళ్ళో పూజలు చేసే వాళ్ళే, పంతులే ఎక్కువగా పంచలు కట్టుకోవడం లేదు, ఓపెన్గా చెప్పాలి అని. అలాంటిది మీరు రోజు ఇలా బయట తిరుగుతుంటే మీకేమి ఇబ్బంది కలగట్లేదా? వాస్తవమే. చూడండమ్మా, ఏ దేహానికి ఆ విలువ పరమాత్ముడు రాసిచ్చిన ఆజ్ఞలు ఉంటాయి. చూడండి, ఈ శారీరకమైన నియంత్రణలో ఇప్పుడు రుద్రాక్షలే కానీ కేశాలు మనం ఇలా వదిలేసి కాళ్ళకి గజ్జలు కట్టుకొని నడుముకి పాశాన్ని కట్టుకొని వెళ్ళాలి. ఇదే నియమాలని బ్రాహ్మణులు పాటించట్లేరు, మీరు ఎలా పాటిస్తున్నారు అనడంలోనే అంతరార్థం ఉంది. పాటిస్తున్నారు వాళ్ళు కూడా, పాటిస్తున్నారు, కాకపోతే అంతవరకు మాత్రమే. చూడండి, నిజమైన బ్రాహ్మణులు మీరు చూస్తున్న స్థితిగతుల్లో చాలా తక్కువ శాతంగా కనబడతారు. ఎక్కడో 60-70 సంవత్సరాలు కనబడిన వాళ్ళే ఉంటారమ్మా. నేను ఎక్కువ శాతంగా చూశాను, టీషర్ట్లు వేసుకుంటారు, షర్ట్లు వేసుకున్న వాళ్ళు ఉన్నారు. చూడండి, ఈ దేహానికి మంత్ర ఉచ్చారణకి భగవంతుడి ధ్యానానికి ఎక్కడ కూడా పొంతన లేదు. శాస్త్రజ్ఞానంలో ఏమని రాసి ఉందంటే అమ్మ, పురోహితుడు ఈ విధంగానే ఉండాలి అని చెప్పేసి వాళ్ళు జంజం వేసుకోవడం చేత, వాళ్ళు దేహానికి అలంకరణ బొట్లు పెట్టుకోవడం చేత దైవ స్వరూపానికి ప్రత్యక్షంగా పూజలు చేసే మొదటి స్థానం అంటే తలస్థానం వాళ్ళది. ఆ విధంగా ఉండడం చేత ఒక దేవుడిని చూసిన స్వరూపంలాగా బ్రాహ్మణులను భావిస్తారు సహజంగా. పూర్వం నుంచి మాట్లాడినా ఇప్పుడైనా కూడా రాను 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 అంటే జీవితంలో ఇప్పుడు జరుగుతున్నట్టే హెవీ షెడ్యూల్స్ అనుకోండి, వాళ్ళ కార్యకలాపాల నిమిత్తం ఏంటంటే అమ్మ, భక్తికి విలువ తగ్గింది. మీరు బాగా గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే, భక్తికి విలువ తగ్గి ఆకర్షణ పెరిగింది, హంగు హర్వాటం పెరిగింది. చూడండి, ఒకప్పుడు బ్రాహ్మణులు అనేవాళ్ళు మునివర్యులతో ఋషివర్యులతో సమానంగా ఆరాధించేవాళ్ళు. ఇప్పుడు అలా లేరు. చిన్న చిన్నగానే వాళ్ళు మీరు అన్నట్టుగానే కేశఖండన ఉంటుంది. ఎక్కడో సాధువులు, అఘోరాలు, నాగసాధువులు తప్పితే ఇంత పెద్దగా మీరు అన్నట్టుగానే కేశాన్ని పెంచుకొని తిరగట్లేరు. మీరు అనడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే అమ్మ, భక్తి తగ్గడం వల్ల దేహంపై అలంకరణ పెరగడం అనే దానికి నీవని అడిగిన సమాధానం. ఎందుకంటే వాళ్ళు దేవుడి దగ్గర ఉన్న వాళ్ళకి దేహం మీద ధ్యాస ఉండకూడదు కదమ్మా. ఈ దేహమే పరమాత్ముడికి అప్పచెప్పిన వాళ్ళము కాబట్టి ఈ దేహాన్ని పరమాత్ముడికి అప్పచెప్పినప్పుడు ప్రతి మానవుడు దేవుణ్ణి చూడాలి అని అనుకుంటాడు, కానీ ఎవరూ చూడలేరు. కాబట్టి అలాంటి స్వరూపాన్ని సాక్షాత్తు తగిలి అలంకరణ చేసి ప్రక్షాళన అంటే నీళ్లు అన్నీ చల్లి గంగా స్నానం చేయించి భగవంతుడికే ఈయన అలంకరణ అంటే కట్టుబొట్టు పెట్టగలిగిన వాడు బ్రాహ్మణుడు. కాబట్టి ఆయన గారి యొక్క రూపంలో భగవంతుణ్ణి చూసి ఒక అనుసంధానం అంటారంటే, భగవంతుడికి ఏదైనా విషయాన్ని చెప్పాలి అనుకున్నారనుకోండి, చెవులో వెళ్ళైతే చెప్పం కదా, బ్రాహ్మణులకే చెప్తాం. కాబట్టి బ్రాహ్మణులు ఆ కార్యకలాపాల్లో చాలామంది పెద్ద పెద్ద గుడిలో పాటించే వాళ్ళు ఉన్నారు. చిన్న చిన్న గుడిల్లో కొంచెం స్థితిగతులు మారుతూ వస్తున్నాయమ్మా. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇంకొక 10-20 సంవత్సరాల్లో మరి ఏ విధంగా ఉంటారనేది ఆలోచన చేయాలి. అక్కడక్కడ కనబడుతున్నారు, ఇకపై మరి వాళ్ళు కనబడతారో కనబడరో. మంత్ర ఉచ్చారణ అనేది జ్ఞానంతో రావాల్సిందే, కానీ నాలుకతో కాదు తల్లి. బాగా గుర్తుపెట్టుకోండి. కొంతమంది అంటూ ఉంటారు బ్రాహ్మణులకి మంత్రాలు బాగా వస్తాయి, చేస్తారంటారు కదా. ఉచ్చారణ చాలా ముఖ్యమైనది. అవును. ఇప్పుడు పాఠాలు చదువుకోవడానికి, జ్ఞానాన్ని సంపాదించడానికి కూడా ఎంతో వ్యత్యాసం ఉంది కదమ్మా. ఎవరంటే మీరు అడిగిన ఆ ప్రశ్నకి ఏంటంటే, ఈ విధంగానే ఉంటున్నది ఈ దేహం అని అంటే అమ్మ, దేహం కాదు ఇక్కడ ఉంటుంది, పరమాత్ముడికి మేము మా ఆత్మని అర్పించాము కాబట్టి ఈ దేహం మీద ధ్యాస ఉండదు. అవును. సాధువులు అనగానే వాళ్ళలో చాలా రకాలు ఉన్నారండి. అంటే నాగ సాధువులు, రుద్రులు, ఇలా. ఇందులో రకాలు ఉండడానికి గల కారణం ఏంటి? అసలు వీళ్ళ అంటే రీత్యా ఏ విధంగా ఉంటుంది? జీవన శైలి అనవచ్చు. చూడమ్మా, కాలగర్భంలో పరమాత్ముడు రాసిన ముఖ్యమైన సందేశాలు మీరు అడిగినది. ఒక సాధువులు, నాగ సాధువులు, అఘోరాలు, స్వాములు, అసలు ఏ విధముగా వీళ్ళ యొక్క ప్రస్తావన మొదలైంది మన చారిత్రాత్మకమైన ఈ నిర్ణయాలలో. అసలు ఈ దేహం అనేది ఎందుకు వచ్చింది? నేను అడిగిన ప్రశ్న ఇదే కాబట్టమ్మా. చూడండి, 100 సంవత్సరాల క్రితము మనది హిందూ సంప్రదాయం చాలా బలంగా ఉండే. ఇప్పటికంటే ఎక్కువ గుడులు కూడా ఉన్నాయి అక్కడ. జ్యోతిర్లింగాలే కానీ, అష్టదిశా శక్తిపీఠాలే కానీ, మహాపుణ్యక్షేత్రాలు కానీ కారణ జన్మల చేత కట్టబడినాయి. ఈ సాధువులే ఎందుకు వచ్చారు? ఈ యొక్క దేహాలకి, స్వాములకే విలువ ఎందుకు వచ్చిందన్న ప్రశ్నకి ఏంటంటమ్మా, చూడండి, ఒకప్పుడు మన దగ్గర అత్యంత విలువైనది, మీరు స్త్రీ కాబట్టి ప్రశ్నకి సూట్ అయిన సమాధానం ఏంటంటే, అత్యంత విలువైనది మన భూమండలంలో ఏమిటి? స్త్రీ అనే చెప్పొచ్చు. స్త్రీ. అయితే ఈ స్త్రీ దగ్గర ఏమి విలువైనది? ఆస్తి, అంతస్తు, నగలు, ఇంకేదైనా? చూడండి,
మన దగ్గర ఉన్న కోమలత్వం, మన స్త్రీ, మన ఈ భారతదేశంలో ఆడవాళ్ళు పడే సిగ్గు, ఆడవాళ్ళు చూపించే ప్రేమ అత్యంత విలువైన ఖరీదైన ఆస్తి. ఈ ఆస్తిని ఎవడో వచ్చి దోసుకుంటా అంటే ఎలా ఊరుకుంటారు? మనం రాజులమైనా, మనం యువరాజులమైనా, లేదు ఎక్కడో అడవిలో ఉన్నా కూడా పక్కనే ఉన్న స్త్రీని ఎవరన్నా వచ్చి అపహరణ చేసి మానభంగం కానీ అత్యాచారం చేస్తే ఊరుకుంటామా? లేదు, ఊరుకోలేము. అలాంటిది ఎక్కడో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ దేశం మన భూమండలం మీదకి వచ్చి అత్యంత విలువైన మన స్త్రీలని అత్యాచారం చేసి, వాళ్ళు చేస్తున్న ఈ యొక్క 12 సంవత్సరాలు వచ్చారు వాళ్ళు దండయాత్రకి. ఒక్కొక్క యాత్రలో కొందరి వందల్లో సంఖ్యలో ఆడవాళ్ళని వాళ్ళు అపహరించుకొని వెళ్ళారమ్మా. తరుణం రాసి ఉంది చరిత్రలో, గాలగర్భంలో ఉన్న నిజాలు ఇవన్నీ. శివపురాణంలో కూడా రాసి ఉంది. మీరన్న ఈ సాధు లక్షణానికి గల విలువ ఎందుకు వచ్చిందంటే అమ్మ, ఒకప్పుడు మన ఈ శివాలయాలు కానీ వైష్ణవ దేవాలయాలు కానీ ఏ గుడిలో చూసుకుంటే అమ్మ, ఈ నగలు అన్నీ ఇట్లా బయటికి కనిపించేలా ఉండేటి అవును ఆస్తులు. అప్పుడు దండయాత్రలు చేసి తీసుకెళ్లేవాళ్ళు. అయితే రాను రాను మన దగ్గర ఉన్న రాళ్ళకి విలువ ఉందని కూడా కనిపెట్టగలిగారు బయట దేశస్తులు. నేను ఆఫ్ఘనిస్తాన్ అని పేరు కూడా తీసుకుంటున్నాను. వాళ్ళు ఏం చేశారంటే వచ్చి అపహరణ చేసి తీసుకొస్తూ ఆడవాళ్ళని కూడా వాళ్ళు ధ్వంసం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ విధంగా చేయడం వల్ల ఏమైందంటే అమ్మ, ఓ సందర్భంలో కారణజన్ముడు దత్తాత్రేయుడు పుట్టాడు సంవత్సరాల క్రితం, ఎన్నో వందల సంవత్సరాల క్రితం. పుట్టినప్పుడు ఆయన విహారయాత్రకి అంటే పరమాత్ముడి ఆజ్ఞలో ధర్మ సందేహాలు చెప్తూ వెళుతున్న ఓ సందర్భంలో ఈ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళే మళ్ళీ మన భారతదేశంపై దండయాత్రకు వచ్చారు. వచ్చినప్పుడు ఈయన గారు కారణజన్ముడు అవ్వడం చేత ఏమీ చేయలేకపోయాడు కూడా. ఇంతమంది వచ్చారే, 10,000 మంది గుర్రాల మీద పెద్ద పెద్దగా ఆయుధాలను తీసుకొని వాళ్ళు ఒకేసారి దండయాత్ర చేసింది కాక, వస్తువులు విలువలైన తీసుకెళ్ళింది కాకుండా మా యొక్క కోమలత్వాన్ని, మా యొక్క గౌరవాన్ని, మా యొక్క విలువని తీసుకెళ్తున్నారు. అంటే ఆడవాళ్ళ మానాన్ని వాళ్ళు కూడా దోచుకొని విచిత్రముగా అనుభవించి హింసలు పెడుతున్నారు కదా అన్న ఆలోచనని ఆయన సహించలేకపోయి వీరిని ఎదుర్కోవాలి అన్న ప్రక్రియే సాధు లక్షణం అమ్మ. ఆయన గారు ప్రకటన చేశారు భూమండలానికి, అఖండ భూమండలానికి. ఏమని ప్రకటన చేశారంటే అమ్మ, మాకు ప్రాణం మీద భయం లేని వాళ్ళు, జీవిత లక్ష్యం అంటే పరమాత్మని చేరడానికి ఎప్పటికీ సిద్ధంగా ఉన్న వీరులు, సమాజం బాగు కోసమే ఆడవాళ్ళు కాపాడబడతారు అని ఎప్పటికీ నోటి ద్వారా పలికే ఒక వీరులు కావాలి అని ప్రకటన ఇచ్చారమ్మా. ఇచ్చినప్పుడు సాధువులు కూడా ఉన్నారని అయితే వాళ్ళు ప్రకటన దత్తాత్రేయుడు ఇచ్చాకమ్మా 500 మంది ఈ వీరులు వచ్చారు. అప్పుడు ఈ దేహం లేదు, మీరు అన్నట్టుగానే మామూలు దేహమే వేసుకొని వచ్చి మేము ఈ విధంగా ఉన్నాము అని అంటే ఆయన 12 సంవత్సరాల కఠోరమైన పరీక్ష చేశాడమ్మా. ఆ పరీక్ష గురించి రాస్తున్నాడు చూడండి. మొదటి పరీక్ష ఏంటంటే అమ్మ, పోవడం అందులోకి వెళ్ళగానే ఈ కేశఖండన తీసేస్తారు. మనం గుండు అంటాం కదా, అలంకరణ మొదట ఇక్కడ నుంచి తీసేస్తారమ్మా. తీసేసిన తర్వాత ఈ దేహాన్ని మొత్తం వాళ్ళు విభూది, బూడిదలు, అష్టసుగంధాలతో కలిపేసి నిన్ను ఒక సన్యాసిలాగా కూర్చోబెడతారు. అంటే నీ యొక్క ఈ దేహం మీద ఆశ పోయేలా చూస్తారు మొదటగా. ఆ తర్వాత ఉదయాన్నే అంటే బ్రహ్మముహూర్తం అంటారమ్మా. బ్రహ్మముహూర్తం 3:30 నుంచి మొదలవుతుంది అంటారు, 6 గంటల వరకు. ఆ సమయంలో లేచి ధ్యానాలు, కత్తి సాములు, కర్ర సాములు, వేద పఠనాన్ని పఠించగలిగే శక్తి ఉన్న వాళ్ళకి విలువలు సంపాదించే అర్హతలు ఇవ్వడానికి దత్తాత్రేయుడు కూర్చునేవాడు. అలా చేస్తూ 2వ సంవత్సరానికి కొన్ని కఠోరమైన పరీక్షలు, అంటే ఆకలిని నియంత్రించడం, కామకోరికలను నియంత్రించడం, స్పరిశ్రీపై వ్యామోహాన్ని వాళ్ళంతలో వాళ్ళే ఆపుకోగలగడం, అంటే ఇలాంటి వివరణని 12 సంవత్సరాల కఠోర పరీక్షలు చేసి 12వ సంవత్సరంలో ఒక బలమైన పరీక్ష అమ్మ. అది ఎలా పెట్టేవాళ్ళంటే 3 కుండలని ఒకటి నెత్తిపై పెట్టి ఈ చేతి పైన ఇలా చేతులు పెట్టేసి కట్టేవాళ్ళు, ఇలా నిలబెట్టేసి. అంటే సుమారు 30 లీటర్లు నెత్తి మీద కుండ ఇటువైపు ఇలా పెట్టి నించొని ఒక కాలుపై ఎడమ కాలు పైనే నించోవాలి, ఈ కుడి కాలు ఎడమ కాలు పైన ఇలా పెట్టి. మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం ఒకే కాలు పైన నించోనున్న విచిత్రమైన యోగాలలో అంటూ ఉంటాం కదా, అలాంటి వేషాధారణ నిలబెట్టేసి అలాంటి ఒక యోగాన్ని కలిగించి అప్పుడు ఈ నీళ్లు పడకుండా, ఈ కాళ్ళు కింద పడకుండా ఒక బలమైన కర్ర అంటే ఒక కట్టె తీసుకొని అంగస్తంభన మీద కొట్టేవాళ్ళు. అంగస్తంభన మీద కొట్టేటప్పుడు ఒకవేళ కాళ్ళు కింద పెట్టినా, కుండ కింద పడినా కూడా ఆయన ఆ శిక్షకి అనర్హుడు. మన శాసన గ్రంథాల్లో రాసున్నాయి. అలా గెలిచిన వాళ్ళే. అంత కఠిన శిక్షలు పెట్టేవారని ఎందుకు పెట్టేవాళ్ళంటే అమ్మ, మనం అసలు ముఖ్యమైన ఉద్దేశం అనేది మనం ముఖ్యంగా చేస్తున్న పోరాటం ఎవరి గురించి? మన స్త్రీని కాపాడడానికని, మన సౌభాగ్యాన్ని కాపాడడానికని, మన సమాజం, మన ఇంటిని, మన అమ్మని కాపాడడానికి. కాబట్టి అంగస్తంభన మీద కొట్టిన ఆ దెబ్బ వల్ల అంగస్తంభన కోల్పోతారు. కోల్పోయిన తర్వాత పరస్త్రీ మీద వ్యామోహం రాదు వీరికి. ఆ తర్వాత వీరి శారీరకమైన ఆ దృఢత్వాన్ని పెట్టుకొని
భిక్షాటన 7 కడపలు మాత్రమే వెళ్ళి భోజనాన్ని చేయాలమ్మా వీళ్ళు. 7 కడపల్లో ఏమి దొరికితే అదే తినడమే, కానీ ఒకవేళ లేదంటే నెక్స్ట్ డే మాత్రమే వెళ్ళాలి, ధ్యానంలో కూర్చోవాలి. 7 కడపల్లో మాంసాహారం వచ్చినా కూడా, శాకాహారం వచ్చినా కూడా, ఏది తీసుకున్నా కూడా, అష్టదరిద్రం వచ్చినా కూడా స్వీకరించడమే ఒక సాధు లక్షణం. 7 కడపలు 7 కడపల్లో ఆహారం అనేది దొరకకపోతే ఏ విధంగా ఉంటుంది? మళ్ళీ ధ్యానంలోకి కూర్చోవడమే, ఇంకా వెళ్ళి శ్వాస మీద ధ్యాస పెట్టడం. పురాణ గాథల్లో 3 రోజులు, 4 రోజులు, 10 రోజులు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారనేది రుజువులు చూసాం, ఇప్పటికీ కూడా ఉన్నారు వాళ్ళు. అలా వాళ్ళకి కఠినమైన శిక్షలు ఈ 12 సంవత్సరాల్లో అందిస్తారమ్మా. ఆ తర్వాత వాళ్ళు 12వ సంవత్సరం ఏం చేస్తారంటే వారికి 3 బొట్లు, ఇప్పుడు నేను ఎలా బొట్టు పెట్టుకున్నానో అలా పెట్టేసి ఇలా నామాన్ని పెడుతూ హరహర మహాదేవ్ అని ఒక కంఠాన్ని వాళ్ళు అప్పచెప్తాడు. అంటే దత్తాత్రేయుడు గురువు గారి స్థానం అది. ఆయన చెప్పినప్పుడమ్మా ఈయన గారికి మరో పేరు పెడతారు. అంటే 12 సంవత్సరాల ముందు ఒక పేరు, 12 సంవత్సరాల తర్వాత ఇంకొక పేరు పెడతారు. నామకరణాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నా పేరు కూడా అలానే ఉంది, మీరు గతంలో అడిగారు. అలా జరిగిన తర్వాత అమ్మ దండయాత్రకు వెళ్ళారు మన వాళ్ళు. మళ్ళీ వచ్చారు ఈ ఆఫ్ఘన్ దేశస్తులు. వచ్చినప్పుడు వెనక్కి హరహర మహాదేవని త్రిశూలాలను తీసుకొని తలలు పెకలించి తీశారు. ఇలా తీస్తున్నప్పుడు అన్న మాట ఏంటంటే హరహర మహాదేవ, నీవు నాకు శత్రువు కాదు, నేను నీకు శత్రువు కాను. అపారమైన నా ఆస్తిని, ఆడపిల్లలని, అంతులేని నా యొక్క సంపదని తీసుకుపోతున్నందుకు ధర్మ పరీక్షలో నీ తలని నేను తీసుకుంటున్నాను. ధర్మో రక్షతి రక్షత అని హరహర మహాదేవిని తల తీసి వాడి ముందే పెట్టడం. అలా పెట్టిన మహానీయులే అమ్మ నువ్వన్న ఈ సాధువులు. ఆ సాధువుల ప్రక్షాళన అక్కడి నుంచి మొదలైంది. అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం రాసుకున్న శాసన గ్రంథాలు ఇవి. ఆ తర్వాత అఘోరాలు వచ్చారు. సాధువులు వేరు, నాగసాధువులు. వీళ్ళకి నాగసాధువులు అన్న పేరు ఎందుకు వచ్చిందంటే అమ్మ నగ్నంగా ఉండకుండా కొద్దిగా మాత్రమే అలా అంగానికి సంబంధించి ఈ ప్రాంతంలో కట్టుకోవడం వల్ల, అంటే కంప్లీట్గా ఒకే ఒక దుస్తుతో ఉండడం వల్ల వాళ్ళు నాగసాధువులు అయ్యారు. అంటే వాళ్ళు శరీరానికంటే ఎక్కువ విలువ సమాజానికి, న్యాయానికి ఇచ్చారు, ధర్మానికి ఇచ్చారనమాట. అలా ఎన్నో విషయాలు జరిగాయి. అఘోరాల విషయానికి వస్తే ఏంటన్నమ్మా, వీళ్ళు జీవితంలో కొంచెం వెనుకబడి ఓడిపోయి వెన్నుపోటులు, తర్వాత ఏదైనా శిక్షలను అనుభవించి నమ్మిన వ్యక్తుల చేత మోసపోయిన తర్వాత ఇక మా జీవితాలు ఇలా లేదు, మేము పరమాత్ముడికి అంకితం చేయాలని మళ్ళీ ఇదే 12 సంవత్సరాల విద్య నేర్చుకున్న వాళ్ళు. అంటే ఇందులో పెళ్ళిళ్ళైన వాళ్ళు ఉండవచ్చు, జీవితంలో ఓడిపోయిన వాళ్ళు ఉండవచ్చు, జైలు శిక్షను అనుభవించిన వాళ్ళు ఉండవచ్చు, వెన్నుపోట్లు ఎలాంటి వారైనా అఘోరాలు ఉండవచ్చు. నాగసాధువులది మాత్రం అలా ఉండకూడదు. వాళ్ళ జీవిత ప్రక్షాళన కేవలం సమాజం, ధర్మం, పరమాత్ముడే. నాగసాధువులు ఎవరిని పూజించేవాళ్ళు? పరమాత్ముడిని మొదట పూజించేవాళ్ళు, అంటే నా తండ్రి శివుడిని. ఆ తర్వాత మహాశక్తిని పూజించేవాళ్ళు కాళికాని, ఎందుకంటే శక్తి కోసమని. విష్ణు మహాదేవుని పూజించేవాళ్ళు అలంకరణ కోసమని. సూర్య భగవాను 4వ స్థానంలో పూజిస్తారు, ఎందుకంటే బ్రహ్మముహూర్తం ఆయనతోనే మొదలవుతుంది కాబట్టి. 5వ స్థానంలో వినాయకుడు ఉంటాడమ్మా. మన దగ్గర హిందూ సంప్రదాయంలో ఏంటంటే వినాయకుడిని మొదటి స్థానం క్రియా ప్రక్రియలో పూజిస్తాం కదా. నాగసాధువుల విషయంలో ఆయన గారు 5వ స్థానంలో ఉంటారు. అదే అఘోరాల విషయంలో కేవలం శివుడు మాత్రమే, ఇంకా ఎవరిని పూజించారు వాళ్ళు. అర్ధనారీశ్వరి తత్వం అనేది చాలా తక్కువ శాతంగా చూస్తూ కేవలం శివుడే మాకు, అంటే భస్మాధారుడు, భస్మం రాసుకొని తిరుగుతూ ఉంటారు వాళ్ళు. ఆ ప్రక్రియలో చేసిన విషయం మీరన్న అఘోరాలదమ్మా, నాగసాధువులది అఘోరాలు. ఇక శివసాధువులదంటే మీ ముందు కూర్చొని ఉన్నాము. ఈ శివసాధువుల లక్షణం ఏంటంటమ్మా, ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉన్న సమస్యని పరిష్కరించుకుంటూ సమాజం బాగు కోసం చేసి సౌభాగ్యాన్ని నిలబెట్టి నిత్యం న్యాయం కోసం, ధర్మం కోసం చేస్తున్న ఈ అన్వేషణలో కుటుంబాన్ని కాపాడడమే శివసాధువుల లక్షణం. ఇదే స్వాములు కూడా ఉంటారు. స్వాములు 47 రోజులు అంటే మండల దీక్ష, అర్ధమండల దీక్ష వేస్తారు. వాళ్ళ యొక్క ప్రక్రియ అమ్మ. అయ్యప్ప స్వామి వేస్తారు, మన ఆంజనేయ స్వామిది వేస్తారు, తర్వాత అమ్మవారిది వేస్తారు. ఇలా ఎన్నో రకాలు వేస్తారు. వీళ్ళంతా 47 రోజులకి ఒక శరీర నియంత్రణ పెట్టుకుంటూ అదొక వ్యామోహం. అంటే ఉదాహరణ కొంతమందికి మాంసాహారం మీద, తర్వాత మద్యం మీద అలవాటు ఉన్న వాళ్ళు కూడా దీన్ని మార్చుకునే ప్రక్రియ కోసం చేసేది కూడా ఒక లక్షణం తల్లి, అంటే మంచి కోసమే. ఈ చారిత్రాత్మక నిర్ణయంలో అమ్మ నాగసాధువులది, అఘోరాలదే అత్యంత ముఖ్యమైన పాత్ర. మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానం వచ్చిందనుకుంటున్నాను. వచ్చింది గురుగారు. అయితే ఇప్పుడు ఇటీవల కాలంలో సాధువులు, రుద్రులు వీళ్ళందరూ కూడా అంతరించిపోతున్నారు అనడానికి గల కారణం ఏంటండి? చూడండి, వాళ్ళు అంతరించడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే అమ్మ ప్రొటెక్షన్. ప్రైమ్ మినిస్టర్ నుంచి మొదలు పెడితే జెట్ సెక్యూరిటీ, ఎయిర్ ఫోర్స్, తర్వాత మనం ఆర్మీ, తర్వాత స్పెషల్ బెటాలియన్స్, పోలీసు వాళ్ళు, ఈ రక్షక భటులంతా వచ్చేసారు కదా. అలాంటి తరుణంలో ఏమైందంటే అమ్మ భక్తి కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి తగ్గుతూ వచ్చింది, ఇప్పుడే కాదు. ఎందుకంటే ఇప్పుడు నేనే ఉన్నాను, నన్ను 10 మందిలో ఖచ్చితంగా 9 మంది ఖచ్చితంగా అసహించుకుంటారు. మీరెవరు,
ఇంత ఆధునికమైన ప్రపంచంలో మీరు చెప్పింది నమ్ముతామా చేస్తామా అనేవాళ్ళు. ఒకడుంటాడు నిజంగా నమ్ముతాడు. అంటే అలా వస్తూ సమాజం ఏమైందంటే అమ్మ సెక్యూరిటీ అయిపోయింది. ఒకప్పుడు ఏంటంటే మానవ శరీరాన్ని కాపాడుకోవడానికి మనమే సెక్యూర్గా ఉండేవాళ్ళం. ఇప్పుడు మనల్ని కాపాడడానికి చుట్టుపక్కల సెక్యూరిటీ ఉన్నారు అని అంటే ఇండైరెక్ట్గా మనం ప్రొటెక్షన్ తీసుకుంటున్నాం కదా. అందుకని ప్రస్తావన తగ్గుతూ రావడానికి గల కారణం ఏంటంటే అమ్మ నాస్తికులు ఎక్కువైపోయారు. భగవంతుడే లేడు, ఎక్కడున్నాడు, విగ్రహారాధన ఎక్కడ ఉన్నది అని ఇలా మాట్లాడడం చేత కొంతమంది దాన్ని పాటిస్తూ వచ్చారు. కానీ నిజంగా ఒక నాస్తికుడు చేసేది ఏంటంటే అన్నం ఆకలి అయిన వాడికి పెట్టేవాడు నాస్తికుడు. భగవంతుని పూజించదు అంటుంటారు, అంతేకాని వాళ్ళు ఆపదలో సహాయానికి ఉన్న వాడిని చేయకూడదు అని అనలేరు వాళ్ళు. కాబట్టి ధర్మ పరీక్షలో అమ్మ మీరు అన్నట్టుగా కారణ జన్ములని పరమాత్ముడు పుట్టించుకుంటాడు. మీరు అన్నట్టుగా ఈ వీరబ్రహ్మన్ గారు అప్పుడెప్పుడో దత్తాత్రేయుడు గారు ఉన్నప్పుడు లేరు. ఒక వ్యక్తి ఒక భూమండలాన్ని మార్చడానికి సరిపోతాడు, అదే పరమాత్ముడి ఆజ్ఞ. అంతేకాని ఇప్పుడున్న 140 కోట్లకి 140 కోట్ల మంది వచ్చి కాపాడాల్సిన అవసరం లేదమ్మా. 140 కోట్లకి ఒకళ్ళు ఉంటే చాలు, వాళ్ళు 140 కోట్లని పాటించవచ్చు. ఇప్పుడు నీవు నేనే ఉన్నాము, ఏదైనా ధర్మ సందేశాన్ని ఇస్తామా, ఎక్కడో అమెరికాలో ఉన్న వాళ్ళు చూస్తున్నారు అంటే ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు. మానసిక స్థితిగతులను గెలిచినప్పుడే మానవ జన్మకి అర్థమమ్మా. పైశాచికత్వంలో ఇప్పుడు నీవు నేను కోప్పడేసి నువ్వేంది నేనేంది అనుకోవడంలో విజయం రాదు. నీవు నాలాంటి వాడివి, మనిషివి, నీవు నాలాగే పుట్టావు పెరిగావు అనుకున్నప్పుడే నీవు అనుకున్న ఈ యొక్క జీవన శైలిని గెలిచిన మానవులం అవుతాం. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు తల్లి, ధన్యవాదములు.